అందరికీ నమస్కారం. పెళ్ళిళ్ళైనా శుభకార్యాలైనా మొదటిగా కొనేది బంగారం. ఇండియాలో బంగారాన్ని ఒక స్టేటస్ సింబల్గా చూస్తారు అండ్ ఒక ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు. బంగారం ధర రోజురోజుకి పెరిగిపోతుంది. ఇంతలా పెరగడానికి కారణం ఏంటి? బంగారం ధర పెరగడానికి మెయిన్ రీజన్ ప్రపంచంలో ఎక్కువగా యుద్ధాలు జరగడం, మెయిన్గా యుక్రెయిన్ రష్యన్ వార్. ఇలాంటి వార్ టైంలో మార్కెట్లు స్టేబుల్గా ఉండవు. అందుకే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడానికి గోల్డ్ ఎక్కువగా కొంటున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెరగడం, ఈ కారణాల వల్ల బంగారం ధర రోజురోజుకి పెరిగిపోతుంది. బంగారం ధర తగ్గుతుందా, ఇంకా పెరగచ్చా అంటే వరల్డ్లో ఉన్న ఎకనామిక్స్ సర్వే ప్రకారం నెక్స్ట్ 5 yearsలో బాగా పెరగచ్చు అని అంటున్నారు. 2030 నాటికి 1 గ్రాము గోల్డ్ విలువ 25,000 నుంచి 30,000కి వెళ్ళొచ్చు. ఇంకా గోల్డ్ రేట్ తగ్గచ్చా అంటే 2026లో గోల్డ్ రేట్ తగ్గచ్చు అని అంటున్నారు. మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ బాగా ఉంటాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.